ఎలా అని అంటే ఇక్కడ వచ్చేసి థియరీ ఉంటుంది. థియరీలో ఎన్ని 100 మార్క్స్ ఉంటాయి. ప్రాక్టికల్లో వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్లో కూడా 100 మార్క్స్ ఉండటం అనేది జరిగింది. సో ఈ ప్లాటింగ్ ఉంది కదా, ఈ ప్లాటింగ్లో కూడా ఎంత 100 మార్క్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటిది అని అంటే ఇక్కడ మనం థియరీ ప్రిపేర్ అవుతాం కదా, ఈ థియరీ నుండే మనకు ప్లాటింగ్లో వచ్చేసి ఇక్కడ కూడా 30 మార్క్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా మనకు థియరీకి ఎన్ని మార్కులు ఉంటాయి, 130 మార్క్స్ ఉంటాయి. సో ఈ 130 మార్క్సే ఉంటాయి కాబట్టి నేను మీకు థియరీ ముందుగా ఇంపార్టెంట్ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కింద దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను పెడుతున్నాడు. నేను ఏదైతే వీడియో మీకైతే చెప్తున్నానో ఆ వీడియో ఇంపార్టెంట్ వీడియో అని అర్థం. నేను ఊరికే ఏదో వీళ్ళకి చెప్పేయాలి కదా క్లాసెస్ అని నేను చెప్పట్లేదు. దాని వెనుక ఒక అర్థం ఉంటుంది, అందుకోసమే నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ సొంత తెలివితేటలు ఉపయోగించకుండా బ్లైండ్గా నేను చెప్పింది మీరు నేర్చుకోండి. అది నేర్చుకోవడంలో మీ సొంత తెలివితేటలు ఉపయోగించండి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? వెయిటేజ్ అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంటుంది? ఇక్కడ థియరీ 100 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్. ఓకేనా? మళ్ళీ సార్ మీరు ఇక్కడ వీడియోస్ ఏం పెట్టలేదు కదా, మీరు అందులో అది పెట్టలేదు కదా, ఇది పెట్టలేదు కదా అని అంటారు. ఇప్పుడు నేను మీకు మీ కళ్ళు విప్పేటట్టుగా ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు చూడండి. ఆ వీడియోస్లలో నేను మీకు ఏం పెట్టినా అంటే 8 ఇంచెస్ 1 మైలు అదొక వీడియో ఉంటుంది, అది చూడండి. దాని తర్వాత ఆర్ఎఫ్ స్కేల్, ఆ స్కేల్ మనం ఎట్లా తీసుకోవాలి, 1:2000 ఉంటే ఎట్లా తీసుకోవాలి, 1:1000 ఉంటే ఎట్లా తీసుకోవాలి, అది నేను పెట్టిన మీకు. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఏం చేసిన, కన్వర్షన్ ఉంటుంది. రూపీస్ నుండి అనాసులోకి, అనాస్ నుండి మళ్ళీ మనము దాన్ని మెట్రిక్ లింక్స్ల నుండి మనం ఏ విధంగా మనం కన్వర్షన్ చేసుకోవాలి, ఒక ప్రొసీజర్ నేను చెప్పిన క్యాలిక్యులేషన్కు సంబంధించి. ఓకేనా? సో అది లాంగ్వేజెస్ న్యూమరికల్స్ మీకు చెప్పిన ఈ అన్ని వీడియోస్ అక్కడ ఉన్నాయి కదా. మీకు ఇది కాకుండా మళ్ళీ వేరే స్టఫ్ కావాలి, నేను వేరేది చదువుకోవాలి అనుకుంటారు. అక్కడే మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు. ముందు వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది క్వశ్చన్ పేపర్, ప్లాటింగ్ క్వశ్చన్ పేపర్. ఇది ప్లాటింగ్ చెప్పండి అంటున్నారు కదా, ప్లాటింగ్ క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ చూడండి, మెట్రిక్ లింకులలోకి మార్చండి అని అన్నారు. ఇదిగోండి, వీటిని మెట్రిక్ లింకులలోకి మార్చాలి మనం. మెట్రిక్ లింకులలోకి మారిస్తే ఏమవుతుంది, ఇవి మీకు రావాలి అనుకుంటే ఆ నంబర్స్ నేర్చుకోండి అని అన్న చూడండి. నేను ఆ నంబర్స్ నేర్చుకోండి అబ్బా, మీరు ఆ నంబర్స్ నేర్చుకుంటే వస్తుంది అని చెప్పిన కదా. ఆ నంబర్స్ మీకు ఇక్కడ రావాలి. ఆ నంబర్స్ వస్తే మళ్ళీ అదే వీడియోలో నేను ఏం చెప్పిన, కన్వర్షన్ ఎలా చేయాలి అదొకటి చెప్పిన, మాన్యువల్గా ఎలా చేయాలి అదొకటి చెప్పిన, క్యాల్సీతోటి ఎలా చేయాలి అదొకటి చెప్పిన. అవి రెండు కూడా మీకు 100కు 100% రావాలి. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు ఈ ప్లాటింగ్ని అందరూ చూసే కోణంలో కాకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తారు. చాలా సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ తోటే మీరు ప్లాటింగ్ పేపర్ పాస్ అవుతారు. అది 100కు 100%. అది మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి. అది ఎలా అంటే నేను ఇప్పుడు ప్రూఫ్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి, మెట్రిక్ లింకులలో మార్చండి. ఈ వీడియో నేను పెట్టిన మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఈ వీడియో పెడితే ఇక్కడ మీరు అన్నీ ఇది మీ నంబర్స్ నేర్చుకొని కనుక మీరు కన్వర్షన్ చేసుకుంటే మీకు 10 మార్కులు వస్తాయి. ఎన్ని వస్తాయి? 10 మార్కులు. ఇవి ప్లాటింగ్లో ఇక్కడ 10 మార్కులు వస్తాయి. ఆర్ఎఫ్ మీకు చెప్పిన, నేను ఆర్ఎఫ్ గురించి చెప్పిన కదా. ఆర్ఎఫ్ అంటే ఓకే, స్కేల్కు మనం ఎట్లా తీసుకుంటాము ఏంటిది అది తీసుకొని జస్ట్ ఈ పటమే గీయాలి. ఆ ఆర్ఎఫ్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే 1:2000. ఆ స్కేల్కి మనం ఈ వాల్యూస్ని ఎలా తీసుకుంటాము, ఆ స్కేల్ని బట్టి మనం ఒక డయాగ్రామ్ని ఎట్లా గీస్తాము, అదే ఆర్ఎఫ్, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అని అంటారు. సో ఎలా తీసుకుంటాం అనేది చెప్తాను. ఆల్రెడీ మీకు వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో కనుక మీరు కరెక్ట్గా నేర్చుకొని ఉంటే ఈ పేపర్లో ఇక్కడ మీకు 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎంత? 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుండి? ఆర్ఎఫ్ నుండి. కేవలం 2 వీడియోస్. ఒకటి ఏంటిది, అది కన్వర్షన్కు సంబంధించినటువంటి మెట్రిక్ లింక్స్ ఒకటి, దాని తర్వాత ఆర్ఎఫ్కు సంబంధించి ఇదొకటి. ఎంత అయింది? 30 మార్కులు. సో అటు 30 మార్కులు అయినాయి. ఏంటిది? ఆర్ఎఫ్కు సంబంధించి, దాని తర్వాత మళ్ళీ మెట్రిక్ లింక్లకు సంబంధించి
ఒకటి 10 మార్క్స్ మెట్రిక్ లింక్స్. ఓకే, అది పటం గీసుడు ఆర్ఎఫ్కు సంబంధించి ఎంత వచ్చింది, 20 మార్క్స్. టోటల్ ఎంత, 30 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా. మళ్ళీ నేను ఆర్ఎఫ్కు సంబంధించిన వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే వెయిటేజ్ ఎక్కువ, అధిక వెయిటేజ్ అనేది ఎందులో ఉంది, మనం గీసేటటువంటి పటానికి ఉండడం అనేది జరిగింది. సో మళ్ళీ కూడా ఇక్కడ చూడండి, ఇగో పటము బి, ఇది పటం బి అండి. సో ఈ టోటల్ ఓవరాల్ పటం బి స్కేల్ 1:2000లో గీయండి. ఈ ఆర్ఎఫ్ నేను మీకు చెప్పిన, ఓకేనా, చెప్పిన అది గీస్తే మీకు ఎన్ని మార్కులు, ఇగో ఎంత, 20 మార్కులు. ఎంత, 20 మార్కులు. అక్కడ ఎన్ని వచ్చినాయి, 30 మార్కులు. ఇప్పుడు ఎంత, 20 మార్కులు. టోటల్ ఎన్ని అయినాయి, 50 మార్క్స్. ఇక మీకు పాస్ కావడానికి కావాల్సింది ఎంత, 10 మార్క్సే కదా. అది ఆ 10 మార్క్స్ కూడా ఎట్లా గెయిన్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది పార్ట్ బి. ఈ పార్ట్ బిలో ప్లాటింగ్లోనే మీకు ఇంతకుముందు చెప్పిన కదా, ఈ ప్లాటింగ్లోనే మనకు 30 మార్క్స్ థియరీ ఉంది, ఉన్నదా. ఈ 30 మార్క్స్ థియరీ ఉంది. ఈ థియరీని పట్టుకొని మనం ఇక్కడ ఏంటిది అని అంటే ఈ 30 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. 30కి 30 అటెంప్ట్ చేస్తే అక్కడ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు మనకు 30కి 30 మార్క్స్ అయితే ఇయ్యరు కదా. ఎందుకంటే థియరీలో మనం అనుకున్నట్టు ఇయ్యలేరు. ఎందుకంటే బబుల్ కనుక మనం చేసినట్లయితే ఎంసీక్యూ ఎగ్జామినేషన్ జరిగితే అందులో ఎన్ని మార్క్స్ మనం అటెండ్ చేస్తామో అక్యురేట్గా ఉంటే అన్నీ ఇస్తారు. కానీ థియరీలో అలా జరగదు. నువ్వు 30 మార్కులది రాసినావు అనుకో, నీకు 20 మార్కులే రావచ్చు, లేదా 15 మార్కులే రావచ్చు, 20 మార్కులే రావచ్చు. సో అందుకోసం నేనేం చెప్తానంటే ఇక్కడ స్ట్రాటజీ 30కు 30 మార్కులు అది రాసేయాలి. ఆ 30 మార్కులు రాసేస్తే మనకు అందులో 100కు 100% వచ్చేసి 15 మార్కులు అయితే ఎటూ పోవు, 15 మార్కులు వస్తాయి. సో ఇంతకుముందు మనం అనుకున్నటువంటి 50 మార్క్స్ ప్లస్ ఈ 15 మార్క్స్ టోటల్ మనకి ఎంత, 65 మార్క్స్. మనకు పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ కావాలండి, 60 మార్క్సే కావాలి కదా. సో ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్తో కూడా మీరు పాస్ అవ్వచ్చు ప్లాటింగ్లో. కాకపోతే అది నా గోల్ కాదు. మిమ్మల్ని మంచి స్కోర్, ఏ విధంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలో అది అలా చేయడమే నా గోల్. సో మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఆర్ఎఫ్కు సంబంధించినటువంటి వీడియో నేను మీకు పెట్టిన ఆల్రెడీ. అది చూసుకున్నట్లయితే మీకు మరాఠవాడ సిస్టంలో 20 మార్క్స్ దిగినాయి, మళ్ళీ డిఎన్డోలో కూడా 20 మార్క్స్ దిగినాయి. ఓవరాల్గా మనకు ఇక్కడ 40 మార్క్స్ రావడం అనేది జరిగింది. కన్వర్షన్లో వచ్చేసి మీకు ఆ వీడియో కూడా నేను పెట్టినాను, ఆ వీడియో కూడా మీరు చూసుకోండి. అది 10 మార్క్స్. టోటల్గా ఇవి వచ్చేసి మనకు 50 మార్క్స్ రావడం అనేది జరిగింది. ఏరియా క్యాలిక్యులేషన్ ఓకే, ఆ పట్టిక కూడా నేను మీకు చెప్పినా, కానీ అది నేను ఇక్కడ మీకు తీసుకోవడం లేదు. ఎందుకంటే అది మీరు ఓకే అర్థం చేసుకోలేదు. అది నేను మీకు వివరంగా కూడా మళ్ళీ చెప్తాను. థియరీలో 30 మార్కులు, అట్లీస్ట్ మీకు 15 మార్కులు వచ్చేస్తాయి కదా. ఓవరాల్గా 65 మార్క్స్, 60కి పాస్. ఇది నా స్ట్రాటజీ. నేను చెప్పింది మాత్రమే మీరు ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది.